వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని గట్కేసర్ పరిసర ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు పంపిణీ జరుగుతూ ఉంది. మరి అది ఏ విధంగా జరుగుతుందో, అక్కడ లబ్ధిదారులు వాళ్ళ అభిప్రాయాలను ఎలా వ్యక్తం చేస్తున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలనే ఉద్దేశంతో కళ్యాణ లక్ష్మి చెక్కులు, అదేవిధంగా షాదీ ముబారక్ ఈ కార్యక్రమము నిర్వహించాలని చెప్పి కోరిక మేరకు మా గౌరవ పెద్దలు ఈ ప్రాంతంలో అందరికీ పరిచయస్తులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మిగతా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి వ్యక్తికి కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఇంద్రమ్మ ఇండ్లు, దానితో పాటు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతున్నాయో అన్నిటి కూడా సహకరిస్తున్నందుకు మహేందర్ రెడ్డి గారికి, సుధీర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దానితో పాటు మా ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాలు అయ్యింది, 6 గ్యారంటీలు ప్రవేశపెట్టి 6 గ్యారంటీలలో అన్నీ కూడా అమలు అవుతా ఉన్నాయి. ఒకటొకటి మా ముఖ్యమంత్రి గారు చేసుకుంటా వస్తూ ఉన్నారు. ఏదైతే ప్రభుత్వంలో గెలవడానికి 5 సంవత్సరాలు మా ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిర్రు. ఖచ్చితంగా 5 సంవత్సరాలలో అన్ని కార్యక్రమాలు, ఎన్నికల ముందు చేసిన అన్ని కూడా కార్యక్రమాలు విజయవంతం చేస్తాం. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఏవైతే స్కీములు ఉన్నాయో, సన్న బియ్యం కార్యక్రమం మేము పెట్టలేదు. అయినప్పటికీ కూడా మా ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని 10 సంవత్సరాల నుంచి లేనటువంటి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అట్లా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా విజయవంతంగా చేస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలకు అన్ని కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తాం. పెద్ద ఎత్తున కళ్యాణ లక్ష్మి మహిళలకు ఈరోజు 4,60,00,000 రూపాయలు ఇచ్చి పేదోళ్ళందరూ కూడా ఆదుకోవడం జరుగుతుంది. మరి మేడ్చల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్లు ఏవైతే మరి బ్రిడ్జిలు కానీ రోడ్లు ఉన్నాయో తప్పకుండా మా వంతు బాధ్యత తీసుకొని తప్పకుండా చేస్తాం. నా పేరు రంగ శైలజ, ఆద్రాస్పల్లి, ఎంసీపల్లి మండల్. నాకు చెక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఎప్పటికీ సహాయం చేయాలని కోరుతున్నాను. కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది సార్. మేము అనోజ్గూడకి వెళ్ళి వచ్చినాం సార్. మా కళ్యాణ చెక్కు పాస్ అయ్యింది. మాకు ఈ కళ్యాణ చెక్కు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ సందర్భంగా మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎప్పటికైనా కృతజ్ఞత తెలుపుకుంటూ సంతోషంగా ఉంటాం సార్. ఎల్లవేళలా చాలా సంతోషంగా కాంగ్రెస్ పార్టీతో సంబంధం ఉంటుందని ప్రార్థిస్తున్నాం. నా పేరు శోభ, యాదరాజ్పల్లె, మునితలపల్లె మండలం. ఆడపిల్లలకి చెక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు 4 బిడ్డలు, ఈ పైసలు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి. మాది ఆద్రాస్పల్లి ఊరు, మునితలపల్లి మండల్. నా పేరు నరసింహులు, శ్రీపతి నరసింహులు సార్. చెక్ ఇచ్చిన సంతోషం, ఇచ్చిన కాడికైనా చాలు. ఇంకా ఎక్కువ ఆశపడడం కూడా తప్పేమన్నది. ఉన్న కాడికి చాలు. ఇంకా రేపు ఏమన్నా ఎక్కువ ఇస్తే చెప్పలేము. వాళ్ళ దయ ఇస్తే వద్దని అనేది లేదు. సంతోషం, ఇంటికే సంతోషం. యాదరాస్పల్లి, ముజితలపల్లె మండలము. ఈ కళ్యాణ పథకం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఆడపిల్లలకు. కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఈడ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల కార్యక్రమం జరిగింది. అట్టి కార్యక్రమం ముఖ్య అతిథిగా మన విప్పు మహేందర్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇక్కడ మొత్తం మేడ్చల్ నియోజకవర్గానికి 350 చెక్కులు రావడం జరిగింది. ఆ చెక్కుల కార్యక్రమంకి మా వజ్రేషన్న గారు ఇన్ఛార్జ్ గారు, అలాగే మా అధ్యక్షులు సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అందరు రావడం జరిగింది ఇక్కడికి. అలాగే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున అన్ని చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా మా గట్కేసర్లో జరగడం, ఆడపడుచులు అందరు రావడం చాలా ఆనందకరమైన విషయం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూ పోతుంది. అన్ని మహిళలను పెట్టి చేయడం అభినందనీయం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎలాగంటే ప్రతి ఒక్కటి మహిళలనే పెట్టి చేయడము, గృహజ్యోతి కార్యక్రమం కానివ్వండి, బస్సు
మహాలక్ష్మి పథకం నుంచి స్టార్ట్ అయ్యి మన అన్ని కార్యక్రమాలలో మహిళలను ముందుంచు రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాల నుంచి లేకుండే 10 ఏళ్ళ నుంచి ఏం లేకుండే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లేని వారికి సన్నబియ్యం దింపించే కార్యక్రమం నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా రావడం జరిగింది. అక్కడ గన్నపూర్లో కూడా 70 వరకు వచ్చినాయి. అక్కడ ఇప్పటికీ అన్ని మేము గృహప్రవేశాలు కూడా చేయడం జరిగింది. అన్ని విధాల ఈ ప్రభుత్వం ముందుండి నడిపిస్తుంది. ఈ మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో కూడా మన అక్క చెల్లెలందరూ ఆశీర్వదించి మొదటి స్థానంలో మన కాంగ్రెస్ పార్టీ ఉండడం కూడా అభినందనీయము. ఎందుకంటే మనం ముందుకెళ్తుంది ప్రభుత్వము, సంక్షేమ పథకాలు ఎలా చేస్తుంది కాబట్టి దాన్ని బట్టే ఈ ప్రభుత్వము తీర్పు కూడా మన మహిళలు ఇచ్చిరని కూడా నేను చెప్పుకుంటున్నాను గర్వంగా. థ్యాంక్ యూ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన మేడ్చల్ నియోజకవర్గంలో ఈరోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని బంధన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే గారు చామకూర మల్లారెడ్డి గారు, వర్జేష్ యాదవ్ గారు జిల్లా అధ్యక్షుల సమక్షంలో ఈరోజు చెక్ల పంపిణీ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. సుమారు మేడ్చల్ నియోజక వ్యాప్తంగా 350 మందికి ఈరోజు చెక్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో మరి మొన్న చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా మరి ముఖ్యమంత్రి గారి మీద అభిమానం మీద కానీ సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాం కానీ మరి సంక్షేమ పథకాలు ప్రజాప్రభుత్వం అందరికీ కూడా పేదలకు మరి వరం లాంటిది. ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా మరి పేదలకు వరం లాంటిది కాబట్టి అందరూ కూడా మరి ఇవన్నీ సద్వినియోగపరిచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం సుఖశాంతిలో ఉండాలని చెప్పి కోరుకుంటాం. సో చూసినారు కదా, ఈరోజు మేడ్చల్ నియోజకవర్గ పరిసర ప్రాంతంలో లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, షాదీ ముబారక్ చెక్కులు కావచ్చు పంపిణీ జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా సుధిరెడ్డి గారు కావచ్చు, మల్లారెడ్డి, వజ్రేష్ యాదవ్ తదితరులు నాయకులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆనందపూర్వకంగా వారు తన చెక్కులను పొందినందుకు ఆనందదాయకంగా తన యొక్క స్వభావాన్ని విలపించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి లబ్ధిదారులు దాదాపుగా 300 పైచీలకు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా గవర్నమెంట్ వారిని ఇలాగే భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు, పేదింటి వర్గాలకు కావచ్చు, ఆడబిడ్డలకు కావచ్చు, ఇలాగే గవర్నమెంట్ వారు ఎల్లవేళ సపోర్ట్గా ఉండాలని చెప్పేసి సో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. నేను మీ మహేష్, కెమెరామెన్ వెంకట్ గౌడ్తో. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.